నమస్తే అభయ టీవీకి స్వాగతం. ప్రస్తుతం 50 రోజుల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు వెళ్ళబోయే పార్టీలు కావచ్చు, లేకపోతే నాయకులు కావచ్చు, మనకి ఏ విధంగా ఉన్నాయి, మన ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితులు ఏంటి, రాజకీయ విశ్లేషణ ఏంటి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. కొంతమంది రాజకీయ నాయకుల అభిప్రాయాలు కావచ్చు, వారి యొక్క విశ్లేషణ కావచ్చు, అలాగే అభయ టీవీ ఛానల్ యొక్క అభిప్రాయం కావచ్చు. మనం ఇప్పుడు ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే ఏ విధంగా రాజకీయాలు ఉండబోతున్నాయి, రాజకీయ నాయకుల యొక్క పరిస్థితి ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. ముందుగా తెనాలి నియోజకవర్గం నుంచి మొన్నటిదాకా ఆల్బా రాజప్రసాద్ మరియు నాదెండ్ల మనోహర్కి తెలుగుదేశం మరియు జనసేన పార్టీకి మధ్య ఏ అభ్యర్థి నిలబెట్టాలనే సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ ఉమ్మడి అభ్యర్థుల జాబితాలో జనసేన పార్టీకి తెనాలి సీటు ఇవ్వడం జరిగింది. కనుక జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి నాదెండ్ల మనోహర్ నుంచి మా జనసేన తెలుగుదేశం పార్టీ నాదెండ్ల మనోహర్ నిలబడడం జరిగింది. అలాగే వైసీపీ పార్టీ నుంచి అన్నాబత్తి శివకుమార్కి సీటు ఇవ్వడం, ఆయన తెనాలి నుంచి పోటీ చేయడం జరుగుతుంది. అయితే కొంత ఆలపాటి రాజా యొక్క వర్గీయులు కానీ, లేకపోతే వారి అభిమానులు కానీ, లేదంటే వారి సహచరులు కానీ కొంత నిరసన వ్యక్తం చేయడం జరిగింది. తర్వాత ఆత్మీయ సమ్మేళనం అనేది ఒకటి ఏర్పాటు చేసి వారందరికీ కూడా పార్టీకి కట్టుబడి ఉండాలి, పార్టీని గెలిపించాలి, పార్టీకి అందరూ ఓట్లు వేయాలనేది వారు చెప్పడం జరిగింది. ఆలపాటి రాజా గారు చెప్పడం జరిగింది. పార్టీ నాయకులు కూడా అధిష్టానం నుంచి కూడా నారా చంద్రబాబు నాయుడు నుంచి కావచ్చు, జనసేన పార్టీ నుంచి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా పార్టీకి కట్టుబడి ఉండండి, పార్టీ యొక్క శ్రేయస్సు కోసం, మంచి కోసం మేము ముందుకు వెళ్తున్నాం, కాబట్టి సీట్ల విషయంలో ఏదన్నా తక్కువ ఎక్కువలు ఉంటే తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి ఏ న్యాయం చేయాలో అందరికీ చేస్తాం, అందరికీ పదవులు వస్తాయి, అందరికీ న్యాయం చేసే విధంగానే ముందుకు వెళ్తాం అని చెప్పి ఇరు పార్టీల యొక్క అధ్యక్షులు చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశంతో కొంతమంది దానికి అభిమానులు కావచ్చు, వారి యొక్క పార్టీ కార్యకర్తలు కావచ్చు కొంత సపోర్ట్ చేయడం జరుగుతుంది. అది తర్వాత సపోర్ట్ చేస్తారా లేదా, రేపు ఎన్నికల తర్వాత వారు గెలుస్తారా లేరా అనేది దాన్ని బట్టి తర్వాత అర్థమవుతుంది. అయితే తెనాలిలో వచ్చేసరికి అన్నాబత్తి శివకుమార్ వైసీపీ పార్టీ నుంచి, నాదెండ్ల మనోహర్ తెలుగుదేశం మరియు జనసేన పార్టీ నుంచి ప్రత్యర్థులుగా నిలబడటం జరుగుతుంది. అన్నాబత్తి శివకుమార్ వచ్చేసరికి 2014 ఆయన వైసీపీ నుంచి ఓడిపోయాడు. అయితే 2019లో ఆయన తన యొక్క నిబద్ధత నిర్మించుకొని తిరిగి ప్రజల్లో తిరిగి ఆయన మళ్ళీ 2019లో గెలవడం జరిగింది. అలాగే 2024లో మళ్ళీ ఆయన పోటీకి నిలబడడం జరిగింది. అయితే ఆయన లోకల్ ఎమ్మెల్యేగా ఆయన చెప్పుకుంటూ ప్రచారంలోకి వెళ్ళడం, ప్రజల మధ్యకి వెళ్ళడం, పార్టీ ఏం చెప్తే అది చేయటం, పార్టీకి కట్టుబడి పనిచేయటం అనేది ఆయన చేసే కార్యక్రమాల్లో ఒకటిగా మనం తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ప్రజల్లో కూడా నేను తిరుగుతున్నాను, ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నాను, క్లియర్ చేస్తున్నాను, అట్లాగే తెనాలి అభివృద్ధికై నేను పోటీపడుతున్నాను అనేది ఆయన చెప్పుకునే మాట. సో ఏదేమైనా కానీ తెనాలిలో అయితే మంచి పోటీ ఉండే అవకాశం ఉంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది చెప్పలేని పరిస్థితి ప్రస్తుతం అయితే చెప్పలేని పరిస్థితి. ఆంధ్రాలో కూడా ఏ పార్టీ గెలిచింది చాలామంది చాలా అనాలిసిస్లు వస్తున్నాయి. అయితే కొంతమంది ఏదో వైసీపీ పార్టీకి 120 సీట్లు వస్తాయి, లేదంటే తెలుగుదేశం పార్టీకి 40 సీట్లు వస్తాయి, అది 50 సీట్లు వస్తాయి, లేకపోతే వైసీపీకి 40 సీట్లు వస్తాయి. అలాగా కొన్ని అనాలిసిస్లు వారి యొక్క సర్వేలు ప్రకారం చేయడం జరుగుతుంది, అవి బయటకు వస్తున్నాయి. కాబట్టి ప్రజెంట్ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అనాలిసిస్లు కానీ ఈ సర్వేలు కానీ అన్నీ నిజం కాకపోవచ్చు, నిజం కావు కూడా. ఈ యొక్క అభయ టీవీ ఛానల్ అభిప్రాయం కూడా అదే. అభయ టీవీ ఛానల్ అభిప్రాయం ఏంటంటే ప్రజెంట్ ఉన్న సర్వేలు అనాలిసిస్లు ఏవి పనిచేయవు, అది చివరి ఎలక్షన్స్కి చివరి వారం ముందు చెప్పే అనాలిసిస్లు ఏవైతే ఉన్నాయో అవి వరకు కొంతవరకు నిజం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ అనాలిసిస్లో ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదనేది అభయ టీవీ ఛానల్ యొక్క అభిప్రాయం. కనుక నా అభయ టీవీ ఛానల్ యొక్క అభిప్రాయం ఏంటంటే, అలాగే మాకు చెప్పిన రాజకీయ నాయకులు కానీ, మాకు నేను సేకరించే విషయాలు కానీ వారు చెప్పిన విషయం ఏంటంటే
నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మరియు బీజేపీ పార్టీలు, ఇంకా బీజేపీ పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తాయి, బీజేపీ పార్టీకి అంత ఎవరు నిలబడతారు, పార్టీ తరఫున ఏ సీట్లో పోటీ ఉంటుంది అనేది కూడా ఇంకా ఫుల్ క్లారిటీ రాలా. ఇవి వచ్చిన తర్వాత బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు ఒకవైపు, అలాగే వైసీపీ పార్టీ ఒకవైపు, ఇంకా ఇప్పుడు కొత్తగా చిన్న చిన్న పార్టీలని చాలా రావడం జరిగింది. అలాగే వారికి కూడా మన ప్రజలు మరి మొగ్గు చూపే అవకాశం ఉండొచ్చని నా అభిప్రాయం. 1-2 సీట్లు వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది. కొత్త పార్టీ వాళ్ళకు కూడా కొన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందనేది అభిప్రాయం. కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిలాకి ఇచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిలాకి అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత కొంత ఊపు అందుకుందనే చెప్పాలి. అయితే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వస్తాయి అనేది మనం చెప్పలేని పరిస్థితి. 2024 ఎలక్షన్లో ఎన్ని సీట్లు వస్తాయనేది కాంగ్రెస్ పార్టీకి మనం చెప్పలేం. ఒకవేళ వచ్చినా 5 నుంచి 10 లోపు సీట్లు ఉండే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక అధికారంలోకి ఎవరు వస్తారనేది మనం ఆలోచిస్తే, ఒకవేళ ఎవరు వచ్చినా కానీ, అధికారంలో పార్టీ వచ్చినా కానీ, ఎవరు వచ్చినా కానీ, జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం ప్రకారం ఈసారి 175 సీట్లు కొట్టాలి, లేదంటే పోయినసారి 150 వచ్చినాయి కాబట్టి ఈసారి 150 సీట్లు మళ్ళీ కొట్టాలి అనే అభిప్రాయంలో వైసీపీ పార్టీ సీఎం గారు అభిప్రాయం వెల్లడించారు. అయితే ఈసారి అన్ని వచ్చే అవకాశం అయితే ఉండవనేది ప్రజల యొక్క అభిప్రాయం. వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే మాట 100 నుంచి 110 సీట్ల లోపు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అది ఏ పార్టీ, ఏ నాయకుడు గెలుస్తాడు, ఏ నాయకుడు ఓడిపోతాడు అనేది మీ నియోజకవర్గాల్లో మీరు చేసే నిబద్ధత, మీరు పనిచేసిన నియోజకవర్గాల్లో మీ నిజాయితీ, మీ నిబద్ధత, మీరు చేసిన పని మాత్రమే మిమ్మల్ని గెలిపిస్తాయనేది ప్రజల యొక్క అభిప్రాయం. అదే ఎదురు పార్టీ వాళ్ళు విమర్శించవచ్చు, లేకపోతే ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ విమర్శించవచ్చు. ఎన్ని విమర్శలు చేసుకున్నా ఆ నియోజకవర్గ ప్రజలకు మాత్రమే మీరు ఏం చేశారని అర్థపడుతుంది. కాబట్టి మీకు వచ్చేసరికి వైసీపీ పార్టీకి వచ్చేసరికి 100 నుంచి 110 సీట్లు మాత్రమే లోపు వచ్చి గెలిచే అవకాశం ఉందనేది కొంతమంది రాజకీయ నాయకుల విశ్లేషణ, ప్రజల అభిప్రాయం కూడా అలాగే ఉంది. అలాగే ఒకవేళ టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కనుక గెలిస్తే, ఒకవేళ అధికారంలోకి వస్తే వారికి టీడీపీ నుంచి ఒక 70 సీట్లు, అలాగే జనసేన పార్టీ నుంచి ఒక 15 నుంచి 20 సీట్ల లోపు, అలాగే బీజేపీ పార్టీకి ఒక 10 సీట్ల లోపు వచ్చి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని ప్రకారం వీరికి ఒక 90-100 సీట్ల లోపు వీళ్ళకి కూడా వచ్చి 100 అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరికి ఏదేమైనా కానీ ఈసారి అధికారం వచ్చేది కేవలం 100-110 సీట్ల లోపు వచ్చి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందే తప్ప 150 సీట్లు, 140 సీట్లు వచ్చి అధికారంలోకి వచ్చే అవకాశం అయితే ఉండదు. ఈసారి ఉండకపోవచ్చు. కాబట్టి మీరు అందరూ, నాయకులందరూ కానీ, ప్రజలు కానీ ఇది గ్రహించి బయట చెప్పే విశ్లేషణ, బయట చెప్పే అనాలిసిస్లు కానీ, లేకపోతే సర్వేలు కానీ ఏది నమ్మకూడదు. ప్రజలు ఎవరికైతే ఓట్లు వేస్తారో, ఎవరైతే గెలిపించుకుంటారో అనేది ప్రజల యొక్క మనసును బట్టి, ఆ అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది. ఏదేమైనా ఎన్నికలకి చివరి వారంలో వచ్చే సర్వేలే కొంతవరకు నిజమయ్యే అవకాశం ఉంటుంది. అంతేగాని ఇప్పుడు వచ్చే సర్వేలు ఏది కూడా నిజమయ్యే అవకాశం లేదు. అభయ టీవీ ఛానల్ కూడా ఎన్నికలకు వారం రోజుల ముందు మళ్ళీ మనం ఈ ఎన్నికల సంబంధించి మాట్లాడుకుందాం. అప్పుడు అని మా అభిప్రాయాలు మేము చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, ఎవరికి గెలిచే అవకాశం ఉందనేది అప్పుడు మాట్లాడుకుందాం. ప్రస్తుతం రాజకీయం మీద అభయ టీవీ ఛానల్ యొక్క అభిప్రాయం, అలాగే కొంతమంది సీనియర్ నాయకుల యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ. ప్రతిరోజు రాత్రి 9 గంటలకు వచ్చే వార్తా విశేషాలను చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ ట్రెండ్ను ఫాలో అవ్వదు, ట్రెండ్ను సెట్ చేస్తుంది. దిస్ ఇస్ అభయ టీవీ ఛానల్, డోంట్ మిస్ ఇట్. అలాగే మా న్యూస్ రేపు 1వ తారీఖు నుంచి మధ్యాహ్నం 2 గంటలకి మరియు రాత్రి 10 గంటలకి మా న్యూస్ విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. వార్తా విశేషాలు టైమింగ్స్లో కొద్దిగా మార్పు వచ్చే అవకాశం ఉంది.
కనుక మీరు గమనించి మా న్యూస్ని మధ్యాహ్నం 2 గంటలకి మరియు రాత్రి 9 లేదా 10 గంటలకి న్యూస్ని వివరాలను మీకు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్.